హలో గాయస్, ఈరోజు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూస్తాం అనమాట. దీన్నే ఇంకోలా కూడా అంటారు ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. వీటిలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అనేవి మనం వన్ బై వన్ థియరిటికల్గా చూద్దాం. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఇది ప్రోగ్రామింగ్ కాదు, జస్ట్ థియరీ క్లాస్ మాత్రమే. వి విల్ సీ ప్రోగ్రామింగ్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఏ క్లాస్ అండ్ వాట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇవేమి సపోర్ట్ చేయవు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇవి సపోర్ట్ చేస్తాయి కాబట్టి జావా అండ్ పైథాన్ అండ్ రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ పాపులర్ అనమాట కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి. ఓకేనా? సో విల్ సీ వన్ బై వన్. సో క్లాస్, ప్రీవియస్లీ ఆల్రెడీ క్లాస్ గురించి చెప్పుకున్నాం. లెట్స్ రీఇటరేట్. సో క్లాస్ అంటే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్. సో డేటా టైప్ అంటే మనకి టూ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అని, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ రెఫరెన్స్ టైప్స్ అని. సో ఈ రెఫరెన్స్ టైప్స్లో మనకు వచ్చేది క్లాస్ అనమాట. క్లాస్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్. ఇందులో మనకి ఏముంటాయండి? డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా గైస్? అండ్ ఆబ్జెక్ట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట, విచ్ కెన్ బీ యాక్సెస్డ్ యూజింగ్ బై క్రియేటింగ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. దీన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తామండి? ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తామని అర్థం. ఇట్ రిప్రజెంట్స్ ఎ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ రిప్రజెంట్స్ అంటే ఆబ్జెక్ట్ రిప్రజెంట్స్ ఏ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ దట్ ఆర్ కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ టైప్. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక్క టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక క్లాస్కి చెందినవి ఉంటాయి. సో క్లాస్ ఇస్ ఎ డేటా టైప్, ఆబ్జెక్ట్ ఇస్ ఏ బిలాంగ్స్ టు దట్ క్లాస్ అనమాట. ఓకే, సో ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఈ క్లాస్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక బ్లూ ప్రింట్ని, టెంప్లెట్ని, డిజైన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? క్లాస్ అనేది ఒక డేటా టైప్, యూజర్ డేటా టైప్. ఓకేనా? సో సో సింపుల్గా చెప్పాలి అంటే క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్. సో వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే త్రూ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో సేమ్ అదే థియరీ రాస్తే మీకు యూఆర్ గుడ్ టు గో అనమాట. సో ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్. చెప్పుకోవాలంటే ఇది ఒక బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్ ఆర్ టెంప్లెట్ ఏదైనా రాయొచ్చు మీరు. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రీవియస్ కోడింగ్లో చూసాం. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ ఇస్ వెరీ థియరిటికల్ వీడియో. సో విల్ ప్రొసీడ్ టు వాట్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసిందే. సో ఆబ్జెక్ట్ అనేది రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ప్రతి దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తారు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. సో మీరు ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ ఫోన్ తీసుకున్నా, సెల్ ఫోన్కి బ్రాండ్ ఏంటి, సెల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, సెల్ ఫోన్ ప్రాసెసర్ ఏంటి, కోర్స్ ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్లోకి వచ్చేస్తుంది అనుకోండి. సో సెల్ ఫోన్ ఏం చేస్తుంది? సో సెల్ ఫోన్ విల్ రింగ్, సెల్ ఫోన్ కెన్ కాల్, సో సెల్ ఫోన్ విల్ టెక్స్ట్. సో ఇవన్నీ యాక్షన్స్ని మనం మెథడ్స్ అంటే ఫంక్షన్స్ రూపంలో చెప్తాం. ప్రాపర్టీస్ని మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్? సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనేది ఒక రియల్ లైఫ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే దానికి బ్రీడ్, ఏజ్, కలర్ అనేవి ప్రాపర్టీస్గా ఉంటాయి. అండ్ బిహేవియర్ వచ్చేసి బార్క్, స్లీప్, ఈట్ అనేవి బిహేవియర్స్ ఉంటాయి. సో ఈ బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ని మనం మెథడ్స్ ద్వారా చెప్తాం. స్టేట్ అండ్ యాట్రిబ్యూట్స్ని మనం వేరియబుల్స్గా చెప్తాం అనమాట. సో డాగ్ని ఒక క్లాస్ కింద తీసుకుని D1, D2 డాగ్స్లో బ్రీడ్స్ ఉంటాయి కదా, జర్మన్ షెపర్డ్ ఆర్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ కింద తీసుకుని ఒక కోడింగ్ అయితే మనం రాద్దాం ఫ్యూచర్లో. ఓకేనా? సో ఐ విల్ డెమోన్స్ట్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. సో తర్వాత వాట్ ఈజ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో ఇవి 4 అంటే మనం ఈ 2 బేసిక్స్ అయితే ఇవి 4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో మీకు ఇంటర్వ్యూస్లో
వాట్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒకసారి అడిగితే ఈ 4 మీరు చెప్పాల్సి ఉంటుంది. వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్, వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అండ్ వాట్ ఈస్ పాలిమార్ఫిజం. ఈ నాలుగిట్ల మీద ఇంటర్వ్యూయర్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇవి 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో సో యూ హ్యావ్ టు వెరీ గుడ్ ఎట్ ప్రోగ్రామింగ్ బై ద వే. సో ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు వీటి గురించి అనేది కూడా తెలుసుకోవాలి. బట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ కవర్ థియరిటికలీ. సో విల్ సీ ద ప్రోగ్రామింగ్ ఇన్ ఆర్ అప్కమింగ్ సెషన్స్. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే మీకు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం. సో ఏదైతే మీకు కావాల్సిందో అది మాత్రమే ఇచ్చి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నీ హైడ్ చేయడం అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాటర్ చదివినా మీకు అర్థమవుతుంది. డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇట్ రెఫర్స్ టు ప్రొవైడింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తుంది అబౌట్ ద డేటా టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, అండ్ హైడింగ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఏదైతే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ హైడ్ చేస్తాయి అన్నమాట. కన్సిడర్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మనం ప్రోగ్రామింగ్ని పక్కన పెట్టేసి ఒకసారి రియల్ వరల్డ్లో మనం డేటా అబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో కన్సిడర్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రైవింగ్ ఎ కార్. ఒక మనిషి ఒక కార్ నడుపుతున్నాడు అనుకోండి. తను ఓన్లీ యాక్సిలరేటర్ ఎలా ప్రెస్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా బ్రేక్ అప్లై చేయాలి తనకి నడపడం మాత్రమే తెలుసు. ఓకేనా? బట్ హీ డజంట్ నో. సో యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో రొటేషన్స్ పర్ మినిట్ అంటే వీల్ రొటేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంత ఫ్యూయల్ తీసుకోబడుతుంది, ఈ ఇంటర్నల్ డీటెయిల్స్ అన్నీ వాడికి అవసరం లేదు, వాడికి తెలియదు కూడా. ఓకేనా? దీన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. ఓకేనా? సో ఈ డేటా అబ్స్ట్రాక్షన్ని మనం ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాం జావాలో? సో డేటా అబ్స్ట్రాక్షన్ కోడింగ్ ద్వారా ఎలా చెప్తారు అంటే మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ద్వారా చెప్తాం. వీటి గురించి మీరు కంగారు పడకండి, మీ ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేటా అబ్స్ట్రాక్షన్ని మనం ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాం? అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ద్వారా అచీవ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా గైస్? సో విల్ సీ దట్ లేటర్ and we'll move to next important concept, that is encapsulation. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఒక బండిల్లో ఒక డేటాని చుట్టి ఉంచడం అనమాట. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ర్యాపింగ్ ఆఫ్ డేటా అండర్ ఎ సింగిల్ యూనిట్. మీరు చెప్పుకోవాలంటే క్లాస్ని ఒక ఎన్క్యాప్సులేషన్ యూనిట్ కింద చెప్పుకోవచ్చు, బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్గా మీరు తీసుకుంటే. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ర్యాపింగ్ ఆఫ్ డేటా అండర్ ఎ సింగిల్ యూనిట్. It is the mechanism that binds together code and data it manipulates. సో రెండింటిని కలిపి ఉంచడం అనమాట. సో దీనివల్ల మీకు ఏం అచీవ్ అవుతుందంటే డేటా హైడింగ్ అనేది అచీవ్ చేస్తారు. సో ఎన్క్యాప్సులేషన్ ఏ విధంగా మనం జావాలో అచీవ్ చేయగలుగుతాం అంటే గెట్టర్స్ అండ్ సెటర్స్ అండ్ మోడిఫైయర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, గెట్టర్స్ అండ్ సెటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ ద్వారా మనం ఎన్క్యాప్సులేషన్ని అచీవ్ చేయగలుగుతాం. ఇంకా చెప్పుకోవాలి అంటే కొంచెం హై లెవెల్లో చెప్పుకోవాలంటే ఎన్క్యాప్సులేషన్ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ స్పెల్లింగ్స్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా హైడింగ్ ప్లస్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్కి డేటా హైడింగ్కి డిఫరెన్స్ విల్ సీ లేటర్. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాలంటే ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఒక డేటాను ఒక బండిల్లో చుట్టూ ఉంచుకోవడం అనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి మీకు ఎక్కువగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఒక సూపర్ లెవెల్ కాన్సెప్ట్ అనుకోవచ్చు అబ్స్ట్రాక్షన్కి. సో అబ్స్ట్రాక్షన్కి ఎక్స్టెన్షన్ టాపిక్గా మీరు అనుకోవచ్చు అనమాట ఎన్క్యాప్సులేషన్. సో దీన్ని ఎలా అచీవ్ చేయగలుగుతారో అనేది వి విల్ సీ ఇన్ ఫర్దర్ లెక్చర్స్. జస్ట్ ఫర్ నో థియరిటికల్గా ఇంత రాస్తే మీకు చాలా అనమాట. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ డిఫైన్డ్ as the wrapping of data under a single unit. It's a mechanism that binds together data and
ఇట్ మ్యానిపులేట్స్. ఇందులో సో సో ఇందులో మనం ఏం అచీవ్ చేయగలుగుతాం, డేటా హైడింగ్ని, అబ్స్ట్రాక్షన్ని అచీవ్ చేయగలుగుతాం అనమాట. సో విత్ దట్ సెట్, లెట్స్ మూవ్ టు అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. దీనివల్ల మీరు డూప్లికేట్ కోడ్ని రాయనవసరం లేదు. సో అది ఎలాగా అంటే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి, వంశపారపర్యం. అంటే మీ తాతల యొక్క ఆస్తి మీ ఫాదర్కి వచ్చింది, మీ ఫాదర్ యొక్క ఆస్తి మీకు వస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, మనం పేరెంట్ క్లాసెస్లో ఉన్నది బై డిఫాల్ట్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తీసుకోగలుగుతాం అనమాట. సో ద క్యాపబిలిటీ ఆఫ్, ఇక్కడ చూడండి అమ్మా, ద క్యాపబిలిటీ ఆఫ్ ఏ క్లాస్ టు డిరైవ్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్లాస్ నుంచి క్లాస్లో ఉన్న మెంబర్స్ అండ్ మెథడ్స్ని మనం తీసుకోగలడం అనమాట. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో వెన్ వీ రైట్ ఏ క్లాస్, వీ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాసెస్. సో వీ డు నాట్ రీడ్ ఆల్ ద, మనం మళ్ళీ సేమ్ కోడ్ని చైల్డ్ క్లాసెస్లో రాయనవసరం లేదనమాట. సో దీని ద్వారా మీకు కోడ్ రిడెండెన్సీ, అంటే డూప్లికేట్ కోడ్ని రాయనవసరం లేదనమాట, అది దాని అర్థం. సో ఇన్హెరిటెన్స్ అలౌస్ యూజర్ టు రీయూజ్ ద కోడ్, అంటే ఒకసారి రాసింది మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మీకు డూప్లికేట్ కోడ్ అనేది రాయనవసరం లేదనమాట. సో దీన్ని ఏ విధంగా అచీవ్ చేయగలుగుతారు అన్నది మనం థియరిటికల్గా చూద్దాం. ఇన్హెరిటెన్స్ మనం ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాం అంటే, క్లాసెస్ నుంచి అయితే మనం ఒక కీవర్డ్ ఉంటుంది, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ద్వారా మనం ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయగలుగుతాం. అదే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఇంకొక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయండి, ఇన్హెరిటెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఎలా అచీవ్ చేయగలుగుతారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, వీ కెన్ అచీవ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ త్రూ ఎక్స్టెన్స్ అనేది కీవర్డ్, దాని ద్వారా అచీవ్ చేయగలుగుతాం. అండ్ త్రూ ఇంటర్ఫేసెస్, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్తో మనం ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా గైస్? సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఒక మనిషి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తారన్నది పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే అది అన్నమాట. సో పాలిమార్ఫిజం అంటే, పాలీ మీన్స్ మెనీ, మార్ఫిజం అంటే సింపుల్గా చెప్పాలంటే మెనీ ఫార్మ్స్. ఓకే, మెనీ ఫార్మ్స్ అనమాట. సో ఇన్ సింపుల్ వర్డ్స్, వీ కెన్ డిఫైన్ పాలిమార్ఫిజం, ద ఎబిలిటీ ఆఫ్ మెసేజ్ టు బి డిస్ప్లేడ్ ఈజ్ మోర్ దెన్ వన్ ఫార్మ్. అంటే ఒక మెసేజ్ని మీరు రకరకాలుగా కన్వే చేయడం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఎట్ ద సేమ్ టైమ్ కెన్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఒక మనిషి ఎలా ఒక ఫాదర్గా ఉంటాడు, ఒక హస్బెండ్గా ఉంటారు, ఒక ఎంప్లాయీగా ఉంటారు. ఐఎమ్ నాట్ బయాస్డ్, అంటే ఒక మదర్గా కూడా ఉండొచ్చు, ఒక వైఫ్గా కూడా ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ కింద కూడా ఉండొచ్చు. సో లైక్ ఏ ఉమెన్ అనమాట. సో ఐఎమ్ నాట్ బయాస్డ్ హియర్. సో టు బి, మళ్ళీ చెప్పాలి అంటే, ఒక మనిషి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెంట్ విధాలుగా ప్రవర్తిస్తాడు. సో దాన్నే మనం రియల్ కోడింగ్లో కూడా పాలిమార్ఫిజం అంటారు. సో అసలు పాలిమార్ఫిజం అంటే మనం మెథడ్ ఓవర్లోడింగ్. సో దీంట్లో పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేయగలుగుతారంటే, మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్తో మనం కంపైల్ టైం పాలిమార్ఫిజంని అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో దీన్ని అంటే ఒక రెండు మెథడ్స్ ఉన్నాయనుకోండి, రెండు మెథడ్స్కి నేమ్స్ అనేవి కామన్గా ఉంటూ పారామీటర్స్లో డిఫరెన్స్ ఉంటే మనం ఇంటీజర్ యొక్క ఇన్పుట్స్కి ఇంటీజర్ మెథడ్ని కాల్ చేసుకోబడుతుంది. అదే ఫ్లోట్ ఇన్పుట్స్కి ఫ్లోట్ మెథడ్ కాల్ చేయబడుతుంది. సో దీన్నే పాలిమార్ఫిజం అంటారు. దీన్ని ఏమంటారంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటారు. సో దీన్ని మనం దీన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అని కూడా అంటారు. సో పాలిమార్ఫిజంలో రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి కంపైల్ టైం పాలిమార్ఫిజం, రెండు
రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజంని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్. సో దీన్ని ఏ విధంగా అచీవ్ చేయగలుగుతారు అంటే మీరు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయగలుగుతారు. సో పాలిమార్ఫిజంకి ఇన్హెరిటెన్స్కి కొంచెం లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఈ 4 ఒకదానికొకటి సంబంధం అనేది ఉంది. సో పాలిమార్ఫిజం రావాలి అంటే మీకు ఇన్హెరిటెన్స్ రావాలి. సో ఎందుకంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. సో దీన్ని ఏమంటారంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అంటారనమాట. ఓకేనా గైస్? సో ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద మీకు ఒక థియరీ క్వశ్చన్స్ కనుక అడిగితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అడిగితే మీరు ఇలా థియరీ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాసెస్లోనే ఉన్నాం. మీ దగ్గర నుంచి కోడింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ యూనిట్. So that's it for today. So we will see what's the difference between object oriented programming and procedure oriented programming in my next video. Till then, bye bye.